ఒక విశ్వాసి యొక్క జీవిత విధానం. విశ్వాసం అంత ఈజీ కాదు. అనేక సార్లు శత్రువు వచ్చి ప్రతి విశ్వాసిని ఇబ్బంది పెడతాడు. ఏం చేశాడు ఈ దేవుడు? ఇంకా నీ జీవితం ఇలాగే ఉంది, నీ పరిస్థితి మారలేదు, నీ రోగం మారలేదు, నీ అప్పులు పోలేదు, ఇంకా నీకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఇది జరగలేదు అని శోధిస్తూనే ఉంటాడు. ప్రార్థన ఆపేయి, దేవునికి ఇవ్వడం ఆపేయి, స్తుతించడం ఆపేయి, దేవుడి నుంచి పొందుకోవాలనేది ఆపేయి, సువార్త ఆపేయి. ఏం చేశాడు ఈ దేవుడు? ఎందుకు స్తుతిస్తావు? స్టాప్ డెవిల్, వాట్ డిడ్ గాడ్ డూ? ఏం చేశాడు ఈ దేవుడు అని అనేక మందిని వాడు హింసిస్తూనే ఉంటాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒకరోజు ప్రార్థన మానేస్తే వాడు కడుపు చల్లగా ఉంటుంది. ఒకరోజు అలిగి ఏంటి అని ఒక్కొక్కసారి నీకు శ్రమలు ఎక్కువైపోయినా ప్రార్థించబుద్ధి కాదు. అందుకే దేవుడు సంఘం అనేది ఒకటి పెట్టాడు. 2-3 నా నామాన్ని కుడితే వాళ్ళ మధ్యన ఉంటావు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకొకరి సహాయం, ప్రార్థన సహాయం తీసుకోవాలి. నీకంటే బలంగా ఉండేవాళ్ళ సహాయం తీసుకోవాలి. వాళ్ళు ప్రార్థించమని అడగాల, వాక్యం వినాలి. ఆన్లైన్లో బోల్డ్ ఉన్నాయి, ఒక వాక్యం వినాలి ప్రభువా ఈరోజని, లేకపోతే పొద్దున్న మధ్యాహ్నం వచ్చి వాక్యం వింటే నీకు బలం వస్తుంది. ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా ఒకటి మటుకు గట్టిగా పట్టుకోవాలి. దేన్ని? విశ్వాసాన్ని. హోల్డ్ ఆన్ టు ఫెయిత్. సో బిలీవర్స్, ఒక వ్యక్తి యొక్క, విశ్వాసి యొక్క జీవిత విధానం ఎలాగుంటుంది అంటే విశ్వాసంలో నిలకడగా ఉంటే. ఓకే, పాయింట్ నెంబర్ 1, డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. పాయింట్ 1 ఏంటి? డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి గనక దిగజారిపోతున్నాడు అనుకోండి, పడిపోతున్నాడు అనుకోండి, ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి? కానీ ఏంటన్నాను నేను? డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ, నిజమైన విశ్వాసి యొక్క పడిపోవుట. అతని పరిస్థితి మేబీ ఆరోగ్యములో క్షీణించిపోవచ్చు, విశ్వాసములో క్షీణించిపోవచ్చు, పాపంలో పడిపోవచ్చు, అనేక రకాలుగా అతను కిందకి వెళ్ళిపోవచ్చు, బలహీనుడైపోవచ్చు, పితరుల శాపాలు వచ్చేయచ్చు అతని మీదకి. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటామంట? దాసులుగా ఉంటామంట. మనకి మరి అవిశ్వాసులకి తేడా ఉండదు. బాలురుగా ఉన్నప్పుడు యు ఆర్ కార్నల్, మీకు లోకానికి తేడా లేదు, మీరు ఇంకా అన్నిల్లా ఉన్నారు. అప్పుడప్పుడు మనం బాలులుగా ఉన్నాం, కానీ ఒకటి ఎదుగుతాం. వాట్ విల్ హ్యాపన్? ఎఫెసీలు 4:7-10 విశ్వాసం. వెన్ యూ హోల్డ్ ఆన్, ఎప్పుడైతే అలా దిగజారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు అయినా విశ్వాసాన్ని పట్టుకొని, అయినా గుడికొచ్చి, ఒకవేళ ఆన్లో అయినా వాక్యం విని, అయినా ప్రార్థించి, అయినా స్తుతిస్తూ, అయినా పరిచర్య చేస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఎఫెసీలు 4:7-10. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు. బట్ unto every one of us is given grace according to the measure of the gift of Christ. ప్రతి ఒక్కళ్ళకి, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం ఉంటుందంట. ఎంతో కొంత పరిమాణం, కొంచెం ఇవ్వచ్చు. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా తక్కువ దాని విషయమే మాట్లాడతాడు. నీకు అవగించేంత విశ్వాసం ఉన్న వేస్ట్ అంటాడా? చాలా అంటాడా? ఏం కదులుతుందంట? కొండ. ఈవెన్ దో యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్, దట్స్ ఇనఫ్. గొప్ప ఫెయిత్ ఉంటే మరీ మంచిది. యేసు ప్రభు వారికి అవగించేంత విశ్వాసం ఉందా? కొండ కంటే 100 రెట్లు ఎక్కువ విశ్వాసం ఉందా? హీ హ్యాస్ మోర్ ఫెయిత్ దాన్ ద మౌంటైన్. మీరందరూ అదే స్వరూపంకి భవిష్యత్తులో ఎదుగుదురుగాక. అలాగని కొంచెం విశ్వాసం వేస్టా? నో. అందుకని ఎవరైనా ఇంకా పాపంలో ఉండి, ఇంకా బలహీనతలో ఉండి, ఇంకా భ్రష్టమైన పనులు చేస్తూ అయినా గుడికొచ్చి బైబిల్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని తిట్టొద్దు. విశ్వాసం ఆరంభమైంది, ఏమైంది? అది నెమ్మదిగా ఆవగించేంత అవుతుంది. అది నెమ్మదిగా ఎదిగి వాళ్ళు గొప్పగా దేవుని కొరకు మరి సాక్షిగా నిలవబడతారు. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు పొరపాట్లు చేసి ఇబ్బందులు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ చదువు, ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, కానీ ఉన్నది మానేసేయి. డోంట్ డూ దాట్. ఎంకరేజ్ దెమ్. కొంచెం విశ్వాసం ఉందా? పెంచు వాళ్ళని. కమాన్, లెట్స్ గ్రో. ఇంకా పెంచు. వాళ్ళు ఇంకా బలహీనతల్లో ఉన్నారు, పడిపోతున్నారు. కమాన్. ఎందుకంటే ప్రతి వానికి, ప్రతి విశ్వాసకి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడుతుంది. అందరూ చెప్పండి, నాలో కొంత వరం ఉంది అనండి. ఎవరికి? వరాలు కలిగిన వారికి ఉందా?
ఓకే, నా ఒక్కడికైనా ఉందా, ఇంకా గొప్ప వాళ్ళకే ఉందా, లేకపోతే ప్రతి వానికి ఉందా? ప్రతి వానికి ఉందండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ గిఫ్ట్. ఏంటి ఆ వరము చూద్దాం. అది కూడా క్రీస్తులో ఉందంట. మరి క్రీస్తులో ఆ వరం ఉన్నప్పుడు ఆయన కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన మళ్ళా పైకి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? అదే నీకు నాకు జరుగుతుంది. చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమయ్యాడంట, అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంట? పైకి వెళ్ళిపోతున్నప్పుడు చెరను చెరగా పట్టుకుని పైకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించి మనకేమిచ్చాడంట? వరాలనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు వరాలనే కాదు, మనలో ఇంకొకటి చేస్తాడు, ఫలాలను ఫలింపజేస్తాడు. ఈ రెండు చేస్తాడు. అది జరిగింది ఆయన ఆరోహణమైన తర్వాత. ఆయన అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? నేను వెళ్తే కానీ ఆయన రాడు. చూద్దాం. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం పైకి వెళ్ళిపోయాడంటే పైకి వెళ్ళకోక ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క కింద భాగాలు కంటే పాతాళానికి వెళ్ళాడు. అరే, యేసుప్రభు వారేంటి పాతాళంలోకి వెళ్ళిపోవడం ఏంటి? అసలు పాతాళంలోకి ఎవరు వెళ్తారు? శత్రువు. ఎవరు వెళ్తారు? శత్రువు వెళ్తాడు. ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా అనిపిస్తుంది, ఏంటి నా జీవితం ఎలాగైపోతుంది? నేను ఇంత దేవుడిని తెలుసుకున్నాను, ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత ప్రార్థించాను, ఎంత ఇచ్చాను, శుతించాను, అయినా నా జీవితం దిగజారిపోతుంది. ఆరోగ్యంలో పేరు పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు ఎలా అయిపోయారు, ఊరెలా అయిపోయింది, ఏం జరుగుతుందో ఏందో. ఒక్కొక్కసారి ఒక అవమానం జరిగిన తర్వాత జనాలు సంఘానికి రావడం మానేస్తారు, దేవుడి కలగడం మానేస్తారు, బంధువులు కలవడం మానేస్తారు. భూమి యొక్క కింది భాగంలోకి దిగాడంట ఆయన. మరి ఆయనలో వరం ఉంది. మరి అదే వరం ఎంతో కొంత పరిమాణం మన అందరిలో ఉందా లేదా? సో ఆయనలో వరం ఉన్నప్పుడు ఆయన కింద భాగాలు దిగాడంట. దిగి ఏమైందంట? దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే కిందకి దిగాడు, కరెక్టే. దిగినప్పుడు ఆ చెరను చెరగా పట్టుకొని పైకి లేచి, అవునా ఏంటంట, ఎప్పుడైతే కిందకెళ్ళి మళ్ళీ పైకి లెగుస్తాడో ఇంతకు ముందు పైన ఉన్నప్పుడు లేని అధికారం కంటే గొప్ప అధికారం వచ్చిందంట యేసయ్యకి. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆయన ఇప్పుడు ఆరోహణమై ఉన్నాడు. చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులు అనుగ్రహించాడంట. ఈవులు అనుగ్రహించాడంట. కిందకెళ్ళి పైకి వచ్చిన తర్వాత ఈవులేంటి అని ఒకప్పుడు బాగా ఉన్నావు, నీది అనుకున్నావు దాని మీద. ఈరోజు ఏ స్టేజ్లో నువ్వు దిగజారిపోయావు? ఈరోజు ఆశ్చర్యకరాలు చేస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, బలపడ్డారు, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలాగే నీ జీవితంలో ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని పట్టుకొని కిందకి వెళ్ళిపోయినప్పుడు శత్రువు మాటలు వినకుండా అలాగే ఉంటే మళ్ళా పైకొచ్చి ఉన్న స్థానము కంటే పైకి ఎదిగి అనేకులకు ఆశీర్వాదంగా you'll start giving gifts to people. You're getting me now? So never lose your passion for God. Never lose your faith for God. ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఫస్ట్ సెటిల్మెంట్, ఫస్ట్ చదువు, పెళ్ళి, సెటిల్మెంట్ ముందు. అది యు గెటింగ్ మీ నా? సో ట్రూ బిలీవర్స్ డౌన్ఫాల్, ఒక విశ్వాసి యొక్క దిగజారుట అవమానానికి కాదు, ఆశీర్వాదానికే. యు గెటింగ్ ఇట్? ఈ రోజు నుంచి ఎవరైతే దిగజారిపోతారు, ఇక దిగజారరు, ఈ రోజు నుంచి పైకొచ్చి ఆశీర్వాదంగా మారతారు మీరు. యు గోట్ ద సేమ్ గిఫ్ట్. అదే వరం మనలో ఉందా లేదా? హీ గేవ్ ద సేమ్ గిఫ్ట్. సో ఆరోగ్యంలో వెళ్ళిపోతున్నావా కిందకి? పాపంలో పడిపోయావా? కూరుకుపోయావా? అసూయలో పడిపోయావా? ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ విచ్ ఏరియా. కింద భాగంలోకి వెళ్ళిన వాడు మళ్ళా పైకొచ్చి అంతకంటే గొప్ప స్థానానికి వెళ్ళాడండి. ఈరోజు నువ్వు ఎంత కిందకి వెళ్ళిపోతున్నావో తెలీదు. యు ఆర్ కమింగ్ అవుట్ అగైన్ విత్ పవర్. అందరూ చెప్పండి, నేను మళ్ళా పైకి రాబోతున్నాను. ఈసారి ఉన్న స్థాయి కంటే ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ క్రీస్తు వరము నాలో
కృప ద్వారా పనిచేస్తుంది. ఇది నీ యొక్క ప్రమేయం కాదు, నీ సాధ్యం కాదు, ఇది ఒక వరం అంట. ఇది ఒక కృపా వరము. ఈ రోజు నుంచి ఇది మీ అందరిలో బాగా పనిచేయును గాక. మే ఇట్ వర్క్ మైటలీ. రైట్. నెంబర్ 2, ఇప్పుడు చెప్పండి, ఈజ్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ ఎ బ్లెస్సింగ్? ఎస్. అందుకే అవతల ఒక విశ్వాస కిందకి వెళ్ళిపోతుంటే అపహసించొద్దు, హేళన చేయొద్దు. నీకంట 10 రెట్లు పైకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. ఇఫ్ సంబడి ఈజ్ ఎ ట్రూ బిలీవర్. ఆల్రైట్. నెంబర్ 2, the power of comfort will overtake the power of trouble. The power of comfort will overtake the power of trouble. అంటే అర్థం ఏంటి? పవర్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించే శక్తి. నీ సమస్యకు ఒక శక్తి ఉంది. కర్స్ హ్యాస్ ఎ పవర్. అపవాదికి బలం ఉందా లేదా? అపవాదికి బలం ఉందా లేదా? ఉంది. అందుకే దేవుడు అంటాడు, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం. వాడికి బలం ఉంది. నువ్వు దేవునిలో బలం, అందుకే అంటాడు ఎప్పుడు ఎల్లప్పుడు నీ దేవునిలో బలంగా ఉండి, బలం లేకపోతే పడేస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను శరీరం మీద ఆధారపడను. యూ విల్ పుట్ యూ డౌన్. అయితే ఈ పాయింట్ ఏంటి? ద పవర్ ఆఫ్ కంఫర్ట్ విల్ ఓవర్టేక్ ద పవర్ ఆఫ్ ట్రబుల్. అంటే ఆదరణ యొక్క శక్తి నీ శ్రమ యొక్క శక్తి కంటే అధిగమిస్తుందంట. అది తెలుగులో పాయింట్. నిన్ను ఆదరించే శక్తి నిన్ను బాధ పెట్టే శక్తి కంటే అధిగమిస్తుందంట. ఐజయా 59:19-20. పడమటి దిక్కునకు వారు యెహోవా నామమునకు భయపడదురు, సూర్యోదయ దిక్కునకు ఆయన మహిమకు భయపడదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును. రైట్. So shall they fear the name of the Lord from the west and his glory from the rising of the sun. దేవుణ్ణి చూసి వాళ్ళు భయపడతారంట. ఓకే. పడమటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు, అస్తమించి నుంచి పడవటి వరకు భయపడతారంట. ఫ్రమ్ ద సన్ రైజ్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్. ఎందుకు భయపడతారంట? when the enemy shall come in like a flood. ఎనిమీ షాల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్. అంటే అర్థం ఏంటి? శత్రువు వరద వలె వచ్చాడు అనుకోండి. సాధారణంగా వర్షం వస్తే ఆపుకుంటాం, గొడిగెట్టుకుంటాం. నీళ్ళు వస్తే ఓకే, ఇంట్లో కూర్చుంటాం. కానీ వరద వలె వస్తే, వరదలు డేంజరస్. ఎందుకు? వరదలు ఏమవుతాయి? ఇల్లులు, మనుషులు ఏమవుతారు? కొట్టుకుపోతారు ప్రజలు. when the enemy, ఒక్కొక్కసారి శత్రువు ఎలా వస్తాడంట? కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్. వరద వలె వచ్చినప్పుడు స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ లిఫ్ట్ అప్ ఎ స్టాండర్డ్ అగైన్స్ట్ హిమ్. అంటే అప్పుడు దేవుని ఆత్మ ఎంత వరద అయితే వస్తే అంత శక్తివంతంగా దాన్ని ఆపగలదంట. సో ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాము? నా శ్రమలు నన్ను మింగేస్తాయేమో అనుకుంటాం. అయిపోయింది నా పని. ఒక దావీదు ప్రార్థిస్తాడు, నన్ను బాధించువారు నాకంటే చాలా బలవంతులు నాయన, నా వల్ల కాదు. ద వన్ హూ ట్రబుల్స్ మీ ఈజ్ టూ పవర్ఫుల్ టు మీ అంటాడు. ఈజ్ టూ స్ట్రాంగ్ టు మీ. నేను అతనితో యుద్ధం చేయాలంటే నాకంటే చాలా బలవంతుడు, కానీ నీ ద్వారా నేను అతన్ని జయించగలను అంట. యు సీ దట్? అనుకుంటాం మనం, ఈ శ్రమలు ముంచేస్తాయేమో, కొట్టుకుపోతానేమో, నేను నా ఇల్లు ఈ వరదల్లో కొట్టుకుపోతామేమో అనుకుంటున్నాడు. అప్పుడు నీలో ఉండే దేవుని ఆత్మ వరం ఏం చేస్తుందంట? ఒక ధ్వజాన్ని, ఒక స్టాండర్డ్ని లేపి దాన్ని ఆపుతుందంట. ఇప్పుడు దాకా దేన్నైతే భయపడి కొట్టుకొని అలలతో ఇబ్బంది పడిపోయి భయపడుతున్నావో, ఈ రోజు నుంచి దేవుని ఆత్మ నీలోంచి ఒక సామర్థ్యాన్ని పెట్టి ఆ శ్రమలను ఆపునుగాక. మే యు రైజ్ అబౌవ్ దాట్. 2 కొరింథీయులు 1:3-5. 2 Corinthians chapter 1 verse 3-5. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆగండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అంటే ఏంటి? ఏ విషయంలో అవ్వచ్చు? పాపంలో పడిపోవచ్చు, పాపంలోంచి బయటికి తీసుకొచ్చి నేను నీతిలో నిలకడగా ఉంచగలడు. అప్పుల్లోంచి సమృద్ధిలోకి తీసుకురాగలడు. అనారోగ్యంలోంచి ఆరోగ్యం తీసుకురాగలడు. వివాహం చేయగలడు. ఫలించని గర్భాన్ని ఫలింపజేసి ఆదరణ ఇవ్వగలడు. హీ క్యాన్ డూ మెనీ థింగ్స్. ఓకే. సమస్తమైన ఆదరణ. పైగా ఈ మాట చెప్తుంది ఎవరు? నానా కష్టాలు బాధలు పడ్డా
పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను చాలా పడ్డాను అన్నట్లో పౌలుకి ఏమొచ్చిందంట? ఆదరణ. ఒక్కొక్కసారి అతనికే గర్వం పెరిగిపోయి ఎంత ప్రార్థించినా పోవట్లే, కానీ ఆదరణ వచ్చిందా లేదా? వచ్చింది. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే వచ్చింది? 3 సార్లు చేశాడు, వచ్చేసింది. 3 సార్లు చేయడం వల్ల కూడా రాలే. 3వసారి ఆయనకి ఆ కష్టానికి గల కారణం కనపడ్డది. ఏంటంట ఆ కష్టానికి గల కారణం? గర్వం. యోబు గారికి గర్వం పేతురులో ఉంది. గర్వం వచ్చేసి దుడుకుతాను, ఆ గర్వం వచ్చేసింది. అది చూపించాడు, తగ్గించుకున్నాడు. ఆ దూత, ఆ ముళ్ళు బయటకు వచ్చేసింది. ఎంతమందికి అర్థమైంది? సుతింపబండు గాక. చదవమ్మా 5 వరకు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. సరే, నీకు శ్రమ రావడం ఎందుకు? ఆదరణ ఎందుకు? నీకు ఆ శ్రమ వచ్చిన తర్వాత, ఆయన ఆదరించిన తర్వాత ఏమవుతుందంట? ఆ ఆదరించిన తర్వాత నువ్వు ఎలా తయారవుతావంట? వచ్చిన చూడండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారైనను, అంటే ఇప్పుడు నువ్వు బయటికి రావడమే కాదు, అవతలోడు ఎటువంటి శ్రమలో ఉన్నా సరే బయటికి తీసుకొచ్చే సామర్థ్యం నీకు ఇస్తాడంట. అంటే నువ్వు బయటకు వచ్చి నీ చుట్టుపక్కల కూడా తీసుకొస్తావంట. ఇలాగా నశించిపోవు, నువ్వు వెలుగ్గా మారి అనేకులకు వెలుగ్గా మారుతావంట. నీ ఇంటికి, నీ ఊరికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, నీ ప్రపంచానికి. సో యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ టు డిస్ట్రాయ్ యూ. అందుకే దీని టైటిల్ ఏం పెట్టానంటే, ద పవర్ ఆఫ్ కంఫర్ట్ విల్ ఓవర్టేక్ ద పవర్ ఆఫ్ ట్రబుల్. ఈ రోజు నుంచి అందరూ అనుకోవచ్చు, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఎవరికి రాని కష్టాలు నాకెందుకు వస్తాయి, నాకెందుకు ఇలాంటి మొగుడు దొరకాలా, నాకెందుకు ఈ ఉద్యోగం దొరకాలా, ఈ బాసు, ఈ ఇల్లు. అలాంటి బానిసత్వంలో ఒక పూట పెడితే తిని, ఆ గేదెలు గడిగి, ఆ ఆవులు గడిగి, బానిసగా అమ్ముడుపోయిన, తిండికి కరువైన యోసేపు విశ్వాసంలో ఉంటే, అదే యోసేపు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పోషిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. రెక్కాడితే కానీ డొక్కాడని యోసేపు. అతనిలో ఈ వరం ఉంది. నీలోంచి వరము బయటకు వచ్చును గాక. మే ద గిఫ్ట్ కమ్ ఇన్ యూ. తన కుటుంబాన్ని పోషిస్తాడా? తన కుటుంబానికి ఏమిస్తాడు? గోషెన్లో ఉత్తమమైన స్థానం ఇస్తాడు. మొత్తం 63 మంది బయలుదేరుతారు, గ్యాంగ్. 63 మందిని పోషించడమే కాదు, ద హోల్ వరల్డ్ కేమ్ టు హిమ్. ఆదికాండంలో ఉంటుంది 41:57. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. మరియు ఆ కరువు ప్రతి దేశమందు, ఒకప్పుడు బానిసగా కట్టి అమ్మేశారు. బాబు ఎవరు కొంటారు మార్కెట్లో. పోతీఫర్ చూశాడు, సరే తీసుకొచ్చాయి, కుర్రాడు బాగున్నాడంట, పని చేయమని. తర్వాత హెచ్చించాడు. కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునందుకు ధాన్యము. సమస్త దేశము. రాజు అన్నాడు, నువ్వే ఏం చేస్తావో తెలియదు. హీ మేనేజ్డ్ ఇట్. వరం నీలో ఆ వరం ఉంది. ఈరోజు నీ కడుపుని నువ్వు పోషించుకోలేని పరిస్థితి, నీ పిల్లలకి ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నావేమో. ఈ రోజు నుంచి ఈ యొక్క శ్రమను మించిన ఆదరణ నీకు కలుగును గాక. అంటే యోసేపును ఆదరించే కాదు, అనేకులను ఆదరించే వరం అంట. మే దిస్ గిఫ్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి హూస్ లిసనింగ్ దిస్ వర్డ్. ఈ వరము ప్రతి ఒక్కరి నుంచి బయటకు వచ్చును గాక. లెట్ ఇట్ కమ్ అవుట్. యువర్ పెయిన్ హ్యాస్ ఎ పర్పస్. యువర్ ఎక్స్ట్రాడినరీ పెయిన్ హ్యాస్ ఎ పర్పస్. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తుంది. శ్రమలు పెరిగిపోతున్నాయా, కష్టాలు పెరిగిపోతున్నాయా, గుర్తుపెట్టుకోండి, ఆదరణ కూడా అలాగే పెరుగుతుందంట. రోగాలు పెరిగిపోతున్నాయా, ఒక రోగం బీపీ, షుగరు, థైరాయిడ్, టీబీ, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ, లివర్, లంగ్ అన్ని మొత్తం అన్ని పడిపోయా. ఆదరణ కూడా ఒక్క మాటతో, లాజరస్ బయటికి రాతో వచ్చేస్తావు బయటికి. If you are grave dead for 3 days, God can bring you out by a single word.
పక్కన వాళ్ళు చెప్పండి, ఒక్క దెబ్బతో అన్ని బయటకు వచ్చేస్తాయని చెప్పండి. ఒకవేళ శత్రువు నిన్ను ఎంత హింసించి ఎన్ని రోగాల్లో పెట్టాడో, ఈరోజు చాలామంది అంచెలంచెలుగా మందుల నుంచి విడుదల పొందుదురుగాక. అయా ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్టేక్ ది. అవును తండ్రి, యూదుల్ని ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదం వారిని అధిగమించిందో, వారిని ఇప్పటికీ కూడా యూదులంటే ఆశీర్వదించబడిన ప్రజాంగం. వాళ్ళని ఎడారిలో పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు నాయన. ఎక్కడ పెట్టినా వారి స్థలము ఆశీర్వదించబడుతుంది. అదే అబ్రహాం ఆశీర్వాదం ఈరోజు సంఘమంతటికి, ఇదిగో ప్రభువా గృహాలకి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం. లార్డ్, ఐ ప్రే దట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం విల్ ఓవర్టేక్ దెమ్. అబ్రహాం యొక్క ఆశీర్వాదము వారి యొక్క ప్రతి బాధను అధిగమించే కృప ఈ రోజు నుంచి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.